'హిసాబ్ బరాబర్' 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. పేరుకి 1 అవర్ 51 మినిట్స్ కానీ, టైటిల్స్ అండ్ క్రెడిట్స్‌ని తీసేస్తే 1 అవర్ 40 మినిట్స్‌నే. అది కూడా ఎంగేజ్ చేయలేదు గైస్ నాకు. డైరెక్ట్‌గా చెప్పేస్తున్నా. మాధవన్ గారు హీరో కావడంతో ఫస్ట్ ప్రిఫరెన్స్‌తో చూసా. ఇక చూసాక నాకైతే పెద్ద స్కామ్‌ని బయటపెడుతూ చక్కగా ఒక మంచి మెసేజ్ చెప్పారు అనేలా ఉండాల్సిన సినిమాని, ఇదేంట్రా ఇలా తీశారు సిల్లీగా అనిపించింది. మహేష్ బాబు గారి 'సర్కారు వారి పాట' మూవీ నుండి ఒక పాయింట్‌ని అక్కడక్కడ మాత్రమే కొంచెం దాన్ని డెవలప్ చేసి మిగతాదంతా బోరింగ్ లవ్ స్టోరీతో నింపారు. ఓటీటీనే కదా! థియేటర్‌లో ఏం రిలీజ్ కాదు కదా! బిజినెస్ కోసమే అన్నట్టు తీస్తే ఎలా ఉంటుందో అంతే ఇంపాక్ట్‌లెస్‌గా మెయిన్‌గా సిల్లీగా అనిపించింది. హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే. సగం సినిమా లవ్ స్టోరీ, సగమేమో ఆ స్కామ్ చుట్టూ తిరిగే స్టోరీ. మిగతాదంతా కమెడియన్ లాంటి విలన్ రోల్‌తో వరస్ట్‌గా అనిపించే హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్. 'సాహోలో' నీల్ నితిన్ ముఖేష్ గారు ఎలా ఉంటారంటే పవర్‌ఫుల్‌గా, ఉన్నది లిమిటెడ్ రోల్ అయినా సరే, కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్. అంతే అయిపోయింది సినిమా. ఈ ఎగ్జిక్యూషన్‌తో మంచి మెసేజ్‌ని కూడా స్పాయిల్ చేశారనే ఫీల్స్ నచ్చలేదు గైస్ నాకు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రైల్వేలో టీసీ అయిన రాధే మోహన్ అలియాస్ మాధవన్ గారి బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 27.50 కట్టయ్యాయి. కానీ ఎందుకో రీజన్ తెలియకపోవడంతో అదే బ్యాంక్‌లో కంప్లెయింట్ ఇవ్వడం కోసం వెళ్తారు. అప్పుడే ఏం జరిగింది? ఇందులో ఉన్న స్కామ్ ఏంటి? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ స్కామ్ ఎంత పెద్దదో జనులారా కొంచెం మేల్కోండి అనేలా ఎగ్జాంపుల్స్‌తో పాటు అనలైజ్ చేస్తూ చెప్పడం బావుంది. ఇన్‌ఫాక్ట్ వీటిని ట్రిమ్ చేసి ఫేస్‌బుక్‌లోని, వాట్సాప్ స్టేటస్‌లోని, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఆ సీన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంత బావున్నాయి. 2 క్రోర్ బ్యాంక్ అకౌంట్స్‌లో కొంచెం అమౌంట్‌ని కట్ చేసుకొని ఎంత స్కామ్ చేస్తున్నారు అనే పాయింట్ హైలైట్ చేశారు. ఇట్స్ ఎ వాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇలాంటి ఒక 3 సీన్స్ ఉంటాయి మూవీ మొత్తంలో. అండ్ నాకు మూవీలో నచ్చింది కూడా ఏదైనా ఉంది అంటే అది ఇదే. సినిమాటోగ్రఫీ బావుంది. ఫాలోడ్ బై గుడ్ కలర్ గ్రేడింగ్. సాంగ్స్‌ని హిందీలోనే ఉంచేశారు. అవి పర్లేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే యావరేజ్ అనే ఫీల్స్. మైనస్ పాయింట్స్. ఎన్నో సినిమాల్లో చూసిన అదే రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ అప్రోచ్. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే. బ్యాంకో లేదా దొంగ స్వామీజీ మీద కేసు వేయడం 'గోపాల గోపాల' మూవీలాగా. అది వాదించడం, ఈ ప్రాసెస్‌లో హీరో ఇబ్బందుల్లో పడడం, లాస్ట్‌కి విలన్ దొరికిపోవడం, న్యాయం జరిగినట్టు ఒక మెసేజ్ ఇచ్చేయడం. ఇదే తెలిసినా అరిగిపోయిన విషయాన్ని ఇంకా ఔట్‌డేటెడ్‌గా సిల్లీగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ₹27.50 మిస్సింగ్ అనేది స్టార్ట్ చేశాక ఎంతకి కథ ముందుకు వెళ్తూ, సరే మళ్ళీ పాయింట్‌లోకొచ్చారన్న ప్రతిసారి మళ్ళీ లవ్ స్టోరీ, సరే లవ్ స్టోరీ రాలేదన్న ప్రతిసారి సిల్లీగా అనిపించే విలన్ సీన్స్. విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్ గారికి రోల్ అసలు ఏం ఇంపార్టెన్స్ లేదు. కమెడియన్ లాగా చేశారు. ఒక పెద్ద బ్యాంక్‌కి ఓనర్ ఆయన అసలు నేరుగా ఎందుకొచ్చి మాట్లాడతాడు ఏ పని లేనట్టు. అసలు ఈయనొచ్చి మాధవన్ గారి ముక్కు పట్టుకొని గిల్లడం, చెవులు లాగడం అసలు ఎలా రాశారండి ఈ సీన్‌ని చిరాకు పుట్టింది. కామెడీ అండ్ ఎమోషన్స్ 2 వర్కౌట్ అవ్వలేదు. ఒక్కసారిగా నీల్ నితిన్ ముఖేష్ గారు అంతలా కుప్పకూలిపోయినట్టు బతిమాలడం, ఫుటేజ్ ఏమైనా కట్ అయిపోయిందని డౌటొచ్చింది. హీరో విలన్ ఫేస్ ఆఫ్ ఇంత వరస్ట్‌గా నేనైతే ఎక్కడ చూడలేదు. అసలు ఉందా లేదా అన్నట్టుగా. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే మెసేజ్ బావుంది. కానీ మిగతా ట్రీట్‌మెంట్‌లో అసలు ఏది వర్క్ అవ్వలేదు. హైలైట్ చేయాల్సిన దాన్ని తక్కువ పెట్టి, అసలు అవసరమైన లవ్ ట్రాక్‌ని ఎక్కువ పెట్టి, వేస్టెడ్ సీన్స్ అనేటటువంటి సీన్స్‌ని పెట్టి కంప్లీట్‌గా స్పాయిల్ అనే చెప్పాలి. గుడ్ ఇంటెన్షన్ బట్ వెరీ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.